హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై అండి. దీనికి పెద్ద హంగామా అలాంటిది ఏం అవసరం లేదు. హ్యాపీగా ఈ రైనీ సీజన్లో వేడివేడిగా చికెన్ ఫ్రై చేసుకుని దేంట్లో అయినా సాంబార్లో కానీ లేకపోతే ఇంకేదైనా పచ్చడి, రోటి పచ్చడి కాంబినేషన్లో కూడా చక్కగా మంచింగ్ కోసం అయినా సరే ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయొచ్చండి. బ్యాచిలర్స్కి ఈజీగా చేసుకునేటువంటి చికెన్ ఫ్రై నేను రెసిపీ అయితే చెప్తున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకోండి. దాంట్లో ఉప్పు, కారం, ధనియా పౌడరు, నెక్స్ట్ మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ కదా, అది యాడ్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే కారం కన్నా అది ఎక్కువ స్పైస్ అనిపిస్తుంది. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క ఇవి కూడా పౌడర్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర గరం మసాలా లాంటివి ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సపరేట్గా లవంగాలు, దాల్చిన చెక్క పౌడరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేశానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, మంచి కలర్ వస్తుందన్నమాట. మెయిన్ ఏంటి అంటే చికెన్ ఫ్రై చేసేటప్పుడు మనం ఎంత బాగా అయితే మిక్స్ చేస్తామో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంత బాగా పట్టి ముక్క టేస్ట్ వస్తుంది అనమాట. మనం సరిగ్గా ఈ మసాజ్ అనమాట అలా చేయలేదనుకోండి ఆ ముక్కకి పెద్దగా పట్టదు, ఇంకా ఏంటంటే చప్పగా అనిపిస్తాయి అన్నమాట. సో మంచిగా ఒక 5 to 10 minutes మర్దన చేసి ఈ మసాజ్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఎంతవరకు పెట్టాలంటే ఒక 1/2 hour పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఈ కర్రీ చేసే టైంలో వేరే కర్రీ ప్రిపేర్ చేశాను. సో అయ్యేంత వరకు మ్యాక్సిమం 1 hour పెట్టినట్టున్నానండి. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 hour or 1 hour అయిన తర్వాత ఒక పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత, హీట్ అవ్వకుండా కదండి, హీట్ అయిన తర్వాత మాత్రమే మన ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని మొత్తం కూడా ఆయిల్లో యాడ్ చేసేసేయండి. ఆయిల్లో యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యాడ్ చేయండి, మీద ఆయిల్ పడకుండా. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ కాబట్టి ఎక్కువ చిటపట్లాడుతూ ఉంటుంది. సో మీద ఆయిల్ పడుతుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇట్లా మంచిగా మనం హై టు మీడియం ఆ ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చక్కగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యే టైంలో ఎక్స్ట్రాగా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి చికెన్ చక్కగా అన్నీ పట్టి ఉన్నాయి కాబట్టి స్పైసెస్ అన్నీ చక్కగా స్లోగా హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి, లేదా సిమ్లో పెట్టినా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 15 minutes అయిన తర్వాత ఇట్లా చికెన్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, కొంతవరకు ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఇంకొక 5 or 10 minutes ఫ్రై చేసుకుంటే ముక్క మనకి టేస్ట్ తెలిసిపోతుంది. ఆ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి చూసారా, ఫైనల్గా ఏంటంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోండి. అవి వేగినప్పుడు ఇవేంటంటే చికెన్ ఫ్రై స్పైస్ ఉంటేనే, ఎంత స్పైస్ ఉంటే అంత బాగుంటుందండి, స్పైసీ లేకపోతే అస్సలు బాగోదు. సో ఈ విధంగా మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. దీన్ని రైస్లో అయినా తినొచ్చు, లేకపోతే అలా స్నాక్గా కూడా తినేయచ్చు. మా జోహి అయితే చికెన్ ఫ్రై అయిపోగానే తింటానని చెప్పేసి వచ్చేసి ప్లేట్లో పెట్టేసుకుని తినేస్తున్నాడండి. జోహికి చాలా చాలా నచ్చిందనమాట. ఇది బాగా స్పైసీ ఉంది, స్పైసీ ఉన్నా కూడా జోహికి నచ్చింది కాబట్టి చూసారా 2 handsతో చూపిస్తున్నాడు, అంత బాగా నచ్చిందంట చికెన్ ఫ్రై. సో మీరు కూడా హ్యాపీగా ట్రై చేయండి. నేను చేసే వాటిలో మా హస్బెండ్కి బాగా ఇష్టమైన రెసిపీ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. ఇది నేను చేస్తేనే బాగుందని చెప్పి తింటారు. ఈ కర్రీ ఎలా ఉంది అనేది మా హస్బెండ్ వాయిస్ ఓవర్ ఇప్పిద్దామని చెప్పి అనుకున్నానండి. బట్ మా హస్బెండ్కి ఇస్తే 1-2 సార్లు ట్రై చేశారు. బట్ ఏంటి అంటే చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వద్దని చెప్పి డిలీట్ చేశారనమాట. సో అందుకని రివ్యూ వచ్చేసి మళ్ళీ నేనే చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే చికెన్ పీసు ఫ్రై చేసినప్పుడు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కదా, అలా కాకుండా సాఫ్ట్గా అనిపించింది. పీసు టేస్టీగా ఉంది, ముక్క సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది అని చెప్పి చెప్తున్నారు.
మా జోహి మాత్రం ఒక పకోడీ తింటే ఎలా ఉంటుందో చికెన్ పకోడీలాగా ఫస్ట్ వండంగానే ప్లేట్లో వేసేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడండి. ఇక్కడ మా ఆయన ఏంటంటే మాకన్నా ముందే రైస్ పెట్టేసుకుని ఆ కర్రీ 2 కర్రీలు, ఒకటి గోంగూర చికెను, ఇంకొకటి వచ్చేసి చికెన్ ఫ్రై 2 యాడ్ చేసుకుని తింటున్నారు. చికెన్ ఫ్రై మాత్రం నిజంగా స్పైసీగా చాలా బాగుందండి. సో మీరు ఎవరు ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నారంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.